హాయ్ అండి. కొబ్బరి లడ్డు తయారీ. ముందుగా ఒక కొబ్బరికాయ తీసుకుని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా మిక్సీ పట్టిన దాన్ని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని అందులో 1½ కప్ వరకు బెల్లాన్ని వేసుకోండి. ఈ విధంగా బెల్లం వేసిన తర్వాత 1/2 కప్ వాటర్ వేసి బెల్లం మొత్తం కరిగే వరకు గరిటతో తిప్పుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టి. ఓకే రండి, ఇది నల్ల బెల్లం అండి, అందుకే ఆ కలర్లో ఉంది. సో మా బాబుకి ఎవ్రీ మంత్ అంగన్వాడీలో ఇస్తారు. సో నేను వాటినే యూస్ చేస్తున్నాను. ఇది చాలా హెల్తీ అండి, ఉంటే ఇదే యూస్ చేయండి. ఈ విధంగా బెల్లం మొత్తం కరిగిన తర్వాత మనం రెడీ చేసుకున్నటువంటి కొబ్బరి తురుము వేసి మొత్తం బెల్లంలో కరిగే విధంగా గరిటెతో బాగా కలుపుకోండి. ఇది మొత్తం 3 కప్స్ వరకు వచ్చిందండి. సో 3 కప్స్ కొబ్బరి తురుముకి 1½ కప్పు బెల్లం అయితే సరిపోతుంది. ఓకేనండి, ఈ విధంగా మొత్తం బెల్లంలో కలిసే విధంగా గరిటెతో బాగా కలపండి. ఓకేనండి, కొబ్బరి అనేది చిన్నపిల్లలకి చాలా మంచిదండి. మెయిన్ జ్ఞాపక శక్తి అది పెంచుతుంది. సో డెఫినెట్గా వాళ్ళకి ఇవ్వండి, ఖచ్చితంగా వాళ్ళు ఇష్టంగా తింటారు. సో అదేవిధంగా పిల్లల నుంచి పెద్దలకు కూడా కొబ్బరి చాలా హెల్తీ అండి. సో దీనిలోని పోషకాలు అవయవాలు చురుగ్గా పనిచేయడానికి దోహదం చేస్తాయండి. మెయిన్ కొబ్బరిలో పీచు పదార్థం అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇది మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. అంతేకాకుండా మెయిన్ పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల కొవ్వును తగ్గించి జీర్ణ వ్యవస్థను బాగా మెరుగుపరుస్తుందండి. ఓకేనండి, ఈ విధంగా మనం ఒక 10 నిమిషాల తర్వాత తిప్పుతూ ఉంటే మనకి కొబ్బరి అనేది ఈ విధంగా దగ్గర పడుతుందండి. ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి గరిటెతో బాగా కలుపుకోండి. ఓకేనండి, సో 10 నిమిషాలు అంటే మనకి మ్యాక్సిమం దగ్గరకు వచ్చేస్తుందండి. ఎప్పుడైతే బెల్లం దగ్గరకు వస్తుందో మనకు ఒక స్పూన్ నెయ్యి అనేది వేసుకుని గరిటెతో బాగా కలుపుకోండి. 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెడుతూ గరిటెతో తిప్పుతూ ఉండాలండి. సో మెయిన్ ఈ కొబ్బరిలో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇవి గుండెకి కూడా చాలా మేలు చేస్తాయి. సో డెఫినెట్గా తీసుకోండి. నెక్స్ట్ బరువు తగ్గాలనుకునే వారికి ఇది చాలా మంచిది కొబ్బరి అనేది. ఈ కొబ్బరి మనం డైలీ ఆహారంలో తీసుకోవడం వల్ల మలబద్ధకం, థైరాయిడ్ సమస్యలు అనేవి దూరంగా ఉంటాయి. ఓకేనండి, సో ఈ విధంగా మనకి ప్యాన్ నుంచి అనేది సపరేట్ అవుతుందండి. ఎప్పుడైతే సపరేట్ అయిందో మనకి కొబ్బరి నూనె అనేది రెడీ అయ్యింది. సో స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార్చుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలండి. మెయిన్ ఇందులో బెల్లం ఉండడం వల్ల బ్లడ్ కూడా బాగా పడుతుందండి. సో తప్పకుండా ట్రై చేయండి. పాకం పట్టే పని లేకుండా ఇలా ఈజీగా చేసుకోవచ్చండి కొబ్బరి ఉండలు. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫైనల్గా మనకి కొబ్బరి లడ్డూలు అనేవి రెడీ అయిపోయినాయి. సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.